నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా సర్క్యులేట్ అవుతున్న వార్త ఇదే. మరి ఈ వార్తలో ఉన్న నిజమెంత? ఆమె నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా పోటీ. బ్రాహ్మణి పోటీకి ఓకే చెప్పిన చంద్రబాబు. సోషల్ మీడియాలో వైరల్ వీడియో. నారా బ్రాహ్మణి బాలకృష్ణ తనయగా, చంద్రబాబు కోడలిగా తనకంటూ ఓ మార్కుతో దూసుకుపోతున్నారు. బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బిజినెస్ ని చూసుకుంటున్నారు. బిజినెస్ తో పాటు బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తన సేవలు అందిస్తున్నారు. తాత ముఖ్యమంత్రి, తండ్రి ఎమ్మెల్యే, మామ ముఖ్యమంత్రి, భర్త మంత్రి. ఒక మహిళ రాజకీయాల్లోకి రావడానికి ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ ఇక అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో తమ ఫైర్ బ్రాండ్ గా నారా బ్రాహ్మణిని పోటీలోకి దింపాలని టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఆలోచిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి ఎంట్రీకి సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ జరిగిందని, అన్ని అనుకున్నట్లు జరిగితే 2019 ఎన్నికల్లో బెజవాడ నుంచి బ్రాహ్మణి పోటీ చేయబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై నెటిజన్లు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో దీనిపై డిస్కషన్ కూడా నడుస్తోంది. మరి నిజంగానే బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోతున్నారా? బెజవాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం ఎంత? ఏది వైరల్, ఏది రియల్? నారా బ్రాహ్మణి రాజకీయాల్లో అడుగు పెడుతూ ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో బెజవాడ పార్లమెంటు స్థానాన్ని నుంచి పోటీ చేయబోతూ ఉన్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా రన్ అవుతున్న వైరల్ వీడియో ఇది. ఇందులో నిజం ఎంత ఇప్పుడు చూద్దాం. నారా బ్రాహ్మణి గారు ఆ పోటీ చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సోషల్ మీడియాని పిలిచి, బాబు మా కోడలు గారు పోటీ చేస్తున్నారు, మీరు పెట్టండి అని ఆయనకి ఏం చెప్పారంటే ఏంటి? నారా బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కోడలు, నందమూరి తారక రామారావు గారి మనవరాలు, బాలకృష్ణ ఎమ్మెల్యే గారి కూతురు, ముఖ్యంగా మా యువ నాయకుడు మంత్రి గారి భార్య, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ అనౌన్స్ చేస్తే మొత్తం ఈ ఇండియాలో ఉన్నటువంటి ఛానళ్ళు, ప్రెస్ అందరిని పిలిచి వాళ్ళు ప్రకటిస్తారు. ఇవన్నీ అబద్ధపు అసత్యపు ప్రచారాలు. ఒకవేళ బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే రావచ్చని, పాలిటిక్స్ లోకి వచ్చేందుకు బ్రాహ్మణికి అన్ని అర్హతలున్నాయి అంటున్నాయి పార్టీ వర్గాలు. బ్రాహ్మణి ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పట్లో ఆమెకు రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇవాళ నిజంగా గనక ఆమెకి రాజకీయాల్లోకి రావాలి లేదా రాజకీయాల్లో పోటీ చేయాలని ఉంటే చక్కగా ఒక మహిళగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత కుటుంబం, ఎందుకంటే తాత ముఖ్యమంత్రిగా, నాన్న ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు, మామగారు ముఖ్యమంత్రిగా, భర్త మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రావచ్చు. కానీ ఆమె వచ్చేస్తున్నట్టు, పలానా సీట్లో పోటీ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మంచిది కాదు, ఊహాజనితమైన వార్తలు. ఎందుకంటే నిజంగా ఆమె పోటీ చేయాలంటే ప్రకటిస్తారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే పార్టీ అధినాయకుడు చంద్రబాబు చెప్తారని అన్నారు. సో బ్రాహ్మణి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ ఒట్టి ఫేక్ అని తేలిపోయింది. చూశారుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్తున్న మాట. వాళ్ళకు కూడా తెలియకుండా నారా బ్రాహ్మణి రహస్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే లేదు అన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణిపై వచ్చిన ఈ వార్త అంతా కూడా ఒట్టి పుకారేనన్నది. అందుకే అంటారు, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందని. ఫైర్ బ్రాండ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వైసీపీ నేత రోజా. ప్రత్యర్థులపై పంచ్లతో విరుచుకుపడతారు, తన మాటలతో ముచ్చెమటలు పట్టిస్తారు. అలాంటి రోజానే కొంతమంది ఏడిపించారట, ఆమె ఆస్తి మొత్తాన్ని లాగేసుకున్నారట. ఇప్పుడు ఇదే వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది. ఇంతకు రోజాను మోసం చేసిందెవరు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. రోజాని అయిన వాళ్లే మోసం చేశారా? సినిమాల్లో సంపాదించిందంతా రోజా పోగొట్టుకున్నారా? డబ్బులు లేకే టీవీ షోలు చేస్తున్నారా? సోషల్ మీడియాలో రోజాపై వైరల్ వీడియో. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు రోజా. రాజకీయాల్లోకి రాకముందు స్టార్ హీరోయిన్. ప్రేమ తపస్సు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోజా సీతారత్నం గారి అబ్బాయి మూవీతో స్టార్ హీరోయిన్ గా మారారు. మేఘమా మరువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగా. సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న రోజా ఆ తర్వాత వరుస పెట్టి హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించారు. బాలయ్య రోజాది తెలుగు ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, రికార్డులు బద్దలు కొట్టాయి. సాంఘికం, పౌరాణికం, జానపదం, మాస్, క్లాస్ ఇలా అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్లు చేశారు రోజా. కలలను రేపే కళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను ఊపే ఒడుగుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడరావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట టీడీపీలో కొనసాగినా ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్. టాపిక్ ఏదైనా అనర్గళంగా మాట్లాడగలరు. ప్రత్యర్థులకు తన పంచ్ బ్లాంక్ అయ్యేలా చేయగలరు. అలాంటి రోజాపై ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమె సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నారని, రోజా సోదరులే ఆమెని దారుణంగా మోసం చేశారనే న్యూస్ హల్చల్ చేస్తోంది. సినిమాల్లో డబ్బులు పోగొట్టుకోవడం వల్లే రాజకీయాల్లోకొచ్చారని, ఇక్కడ కూడా సరైన సంపాదన లేకే టీవీ షోలు చేస్తున్నారని, ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులన్నీ టీవీ షోల ద్వారానే వచ్చాయని ఆ వైరల్ వీడియో సారాంశం. ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమలేసుని దర్శనానికి వెళ్లిన సమయంలో తన బాడీగార్డ్ ని రోజా తిట్టారని, ఇదే ఆమె రియల్ క్యారెక్టర్ అంటూ కథలల్లేశారు. ఇప్పుడు ఈ రెండు వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి రోజా నిజంగానే తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారా? ఆమెను ఆయన వాళ్లే మోసం చేశారా? ఏది వైరల్, ఏది రియల్? రోజాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె స్పందించారు. రోజా ఈ పేరు వినగానే ఒక అందమైన చిరునవ్వు, ఆ వెనకే తూటా లాంటి మాటలు మనకు గుర్తుకొస్తాయి. నిన్నటి తరం కథానాయకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రోజా నేటి తరానికి టీవీ షోస్ ద్వారా బాగా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రోజా జీవితంలో అంతటి పెను విషాదం దాగి ఉందా?
ఆమె సినిమాల్లో సంపాదించుకున్నదంతా ఆమె బంధువులు లాగేసుకున్నారా? ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రోజా ఇప్పుడు టీవీ షోస్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. నేను 10 ఏళ్ళు రాజకీయాలు వితౌట్ షూటింగ్ చేయగలిగాను తెలుగుదేశంలో అంటే ఈరోజు కూడా నేను చేయగలను. కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలని నేను చేస్తున్నా. గతంలో ఏమో సినిమాలు చేయనప్పుడు సినిమాలు అయిపోతే వేరే దారి లేక సినిమా ఆర్టిస్టులు రాజకీయాల్లోకి వస్తున్నారని బురద వేశారు. ఈరోజు నేను చేసే ప్రతి షో హిట్ అవుతూ ఉంటే తట్టుకోలేక డబ్బుల కోసం చేస్తున్నాం అంటున్నారు. నిజంగా ఈరోజు బాలకృష్ణ డబ్బులు లేక షూటింగ్ చేస్తున్నాడా? జూనియర్ ఎన్టీఆర్ డబ్బులు లేక షూటింగ్ చేస్తున్నాడా? చెప్పండి మరి. సో కళామ తల్లి ముద్దు బిడ్డలం మేము. సో మా యొక్క కళని ప్రజలు ఆరాధిస్తున్నంత వరకు, మా షోస్ కానీ మా సినిమాలు సక్సెస్ అయ్యేంత వరకు మేము యాక్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఎటువంటి తప్పు లేదు. తనని తన సోదరులు మోసం చేశారన్న వార్తలన్నీ అవాస్తవాలేనని అన్నారు రోజా. నన్ను మోసం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నేను ఎవరిని నమ్మను. బంధువులు ఎవరిని కూడా మా చుట్టుపక్కలకి ఎప్పుడు రానియనండి. నేను మా అన్నయ్యలు మేము ముగ్గురమే కలిసి కట్టుకుంటాం. ఒకవేళ మా అన్నయ్యలు ఏదైనా పొరపాటు చేస్తున్నా కూడా వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో అనుభవం లేక తెలియక ఎవరి చేతులన్నా మోసపోవటమే తప్ప కావాలని నాకు మోసం చేయాలనుకుంటే ఈరోజు నాతో మా అన్నయ్యలు ఉండరు కదా. సో నా కష్టాల్లో నష్టాల్లో సంతోషాల్లో ఎప్పుడు తోడున్నారు. కాబట్టి బంధువులు ఎవరు మా పక్క నుండి మమ్మల్ని మోసం చేసేంత సీన్ ఎవరికి లేదండి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే పర్లేదు, సింపతి గెయిన్ కాబట్టి ఓకే. కానీ కొన్ని లైఫ్లో డిస్టర్బ్ చేసే లాంటి రూమర్స్ అనేటివి చాలా బ్యాడ్. ఫన్నీ ఓకే, లేదా సింపతి వైజ్ ఓకే, కానీ లైఫ్ని రూయిన్ చేసేటివి మాత్రం కరెక్ట్ కాదు. అలాగే గన్మెన్ ని తిట్టిన వీడియోపై క్లారిటీ ఇచ్చారు రోజా. కావాలంటే తన గన్మెన్ ని అడిగి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. ఆ గన్మెన్ ఇక్కడే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్న అతన్ని ఆయన అడగండి. ఆ రోజు చాలా ఎండగా ఉంది. నేను ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటాను, అందరికీ ఫోటోలు ఇస్తాను, అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే సెల్ ఫోన్లో కెమెరాలు వచ్చాక ఫస్ట్ ఫుల్ ఫోటో అంటారు, తర్వాత సింగిల్ ఫోటో అంటారు, తర్వాత షార్ట్ అంటారు, తర్వాత సెల్ఫీ అంటారు. ఒక్కొక్కరికి అన్ని ఇస్తూ పోలేము. ఎందుకంటే మామూలు ఎమ్మెల్యే కాదు, ఆర్టిస్ట్ కాబట్టి మాకు సెలబ్రిటీగా ఎలాంటి ఒక ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను బాలకృష్ణ గారి లాగా సెల్ ఫోన్లు లాగి నేలకేసి కొట్టిన దాఖలాలు ఎక్కడా లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరికి కూడా ఫోటోలు తీసుకోవడానికి ముందు రాకుండా మరి జగన్ గారికి మా పార్టీలో తర్వాత ఒక ఆర్టిస్ట్ అండ్ ఎమ్మెల్యేగా నా దగ్గరికి వస్తున్నారన్న ఒక జలసీతో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారే తప్ప మీరు క్లియర్గా వీడియో వింటే క్లియర్గా ఉంటుంది. లేడీస్కి చెప్పండి అయ్యా, అరవద్దని చెప్పండి అని చెప్పాను. దాంట్లో తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. విన్నారుగా రోజా వర్షన్. తనపై సోషల్ మీడియాలో వస్తోన్న అన్ని పుకార్లని కొట్టిపారేశారు ఆమె. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దని కోరారు. సో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రోజాపై సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ అంతా ఫేక్. విన్నారు కదా, రోజా తనని తాను నమ్ముకుంటాను తప్పితే అంత తేలిగ్గా నేను ఎవరిని నమ్మే రకం కాదు అని చెప్తూ ఉన్నారు. ప్రజాసేవ అంటే ఆసక్తి ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను, ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి టీవీ షోస్ చేస్తున్నాను, అంతే తప్పితే తన బంధువులు తన దగ్గర నుంచి మొత్తం లాగేసుకున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు పడే టీవీ షోస్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తేల్చేశారు రోజా. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పచ్చి అబద్ధం. సమంతకు ఏదో కష్టం వచ్చింది. ఆ కష్టం ఎలాంటిదో తెలియదు, కానీ ఆ కష్టాన్ని ఎదిరించేందుకు ఇప్పుడు కర్రసాము నేర్చుకుంటోంది. కష్టానికి కర్రసాముకి లింక్ ఉందో లేదో తెలియదు, కానీ సమంత కర్రసాము నేర్చుకుంటున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తెగ తిరిగేస్తోంది. కర్రసాము చేస్తోన్న సమంత. ఈ కర్రసాములు ఎవరి కోసం? కొత్త సినిమా సావిత్రి కోసమా? నాగ చైతన్య నేర్చుకోమని ఆర్డర్ వేశాడా? లేడీ బాహుబలిలా జిమ్ లో కష్టపడుతున్న సమంత. సమంత ఈ పేరు చెప్పగానే ఎవ్వరికైనా ఓ అందమైన రూపం కళ్ల ముందు కదలాడుతుంది. నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా
క్యూట్ లుక్స్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. ఏ మాయ చేసావేతో ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. కుర్ర హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు సమంతనే. పవన్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ ముద్దుగుమ్మకు మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీ నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు సమంత. సినిమా హీరోయిన్ గానే కాదు, మానవతావాదిగా సమంతకు మంచి గుర్తింపుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అనుష్క సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్స్ గా మారుతున్నారు. ఇలాంటి సమయంలో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరోయిన్ వన్ అండ్ ఓన్లీ సమంతనే. నన్నే మార్చినా నువ్వయ్యేలా, ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా, ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా. సమంత చేతిలో ప్రస్తుతం అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. తమిళంలో 2 ప్రాజెక్టులు చేస్తోంది. వీటితో పాటు తెలుగులో రామ్ చరణ్, సుకుమార్ మూవీకి కమిట్ అయింది. దీంతో పాటు సావిత్రి అనే సినిమాలో నటించబోతోంది. ఇందులో సమంతది మంచి పవర్ఫుల్ రోల్. ఫైట్లు గట్రా చేయాల్సి రావచ్చు. అందుకోసమే ఇప్పుడు జిమ్ కి వెళ్లి రాత్రి పగలు కష్టపడుతోంది. జిమ్ లో ఎక్సర్సైజ్లు మాత్రమే కాకుండా కర్రసాము, కత్తి విద్యల్లాంటివి కూడా నేర్చుకుంటోంది. వాటిల్లో భాగంగానే సమంత జిమ్ లో కర్రసాము ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియోను జాగ్రత్తగా గమనిస్తే సమంత చాలా స్లిమ్ గా కనిపిస్తోంది. కండలు కరిగిస్తోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ ని సొంతం చేసుకుంది. అదే టైంలో ముఖం పీక్కుపోకుండా గ్లామర్ ని కాపాడుకుంటూనే కర్రసాము ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో ఫేస్బుక్, యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మరి ఈ ప్రాక్టీస్ వెనుకున్న రహస్యమేంటి? సినిమా కోసమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ఏది వైరల్, ఏది రియల్? సమంత ఫిట్నెస్ ఫ్రీక్. మనిషికి తినడం ఎంత ముఖ్యమో ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ముఖ్యమని బలంగా నమ్ముతుంది. నమ్మడమే కాదు, దాన్ని ఆచరణలో పెడుతుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్లు. ఇప్పుడే కాదు, గతంలో కూడా సమంత జిమ్లో కష్టపడిన వీడియోలు వైరల్ గా మారాయి. 70 కేజీల బరువుని కూడా అవలీలగా ఎత్తగలదు సమంత. బాడీని ఫిట్ గా ఉంచేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తుంది సమంత. మనిషి ఫిట్ గా ఉన్నప్పుడే మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుందనేది సమంత కాన్సెప్ట్. అందుకే ఎక్కడున్నా సరే ఉదయాన్నే జిమ్ కు వెళ్లిపోతుంది, వెయిట్స్ చేస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే కర్రసాము కూడా నేర్చుకుంటోంది. నాగ చైతన్య కూడా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తాడు. చైతూతో ప్రేమ అయిన తర్వాత సమంత కూడా ఫిట్నెస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఏడాది నుంచి రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తోంది. సో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నిజం. అయితే లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం జిమ్ కు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం ఫేక్.